ప్రభునందు కూడి వచ్చిన అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు, ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తా ఉన్నా. చాలా మంచిది. దేవుని మహాకృపను బట్టి దేవుని మందిరంలో ఇలా మనం కూడుకోవడం చాలా సంతోషం. ఇది పునరుద్ధాన ఆదివారం. పోయిన శుక్రవారం మనం గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తుని సిలువ వేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని 7 మాటల వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. 7 మాటల్ని ధ్యానం చేసాం. గడిచిన రాత్రి మనం విజ్ఞాపన కూడికలో మనం పాలుభాగస్తులమయ్యాం. అలాగే ఈరోజు ఉదయం కూడా ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మరి పునరుద్ధాన ఆరాధనలో 2వ ఆరాధన ఇది. తెల్లవారుజామున ఒక ఆరాధన జరిగింది. అందరూ వచ్చారు, అందరికీ ధన్యవాదాలు చెప్పండి. రైట్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రభు బల్లారాధన కూర్చున్నటువంటి ధ్యానం ఈరోజు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బల్లారాధన గురించి మనం ధ్యానం చేయాలి? చాలామందికి బల్లారాధన అంటే అవగాహన లేదు, అపోహలు ఉన్నాయి. ఏమున్నాయి? అవగాహన లేదు, అపోహలు ఉన్నాయి. అపోహలు నివృత్తి కావాలి అంటే ప్రభు బల్లారాధన గురించి లేదా ప్రభురాత్రి భోజనం గురించి దేవుడు మనకు ఏం చెప్పాడు, ఎలా చేయమన్నాడు అనేది మనం వాక్యం ద్వారా తెలుసుకుంటే మన అపోహలు పోయి విశ్వాసం అనేటువంటిది మనకు కలగాలి. మిత్రులన్నా, ప్రభు బల్లారాధన గురించినటువంటి ఉన్న అపోహలు ఏంటంటే, ప్రభు బల్లారాధనలు తీసుకుంటే రోగాలు నయమవుతాయి, వ్యాధులు పోతాయి, ఆశీర్వాదం వస్తుంది. తర్వాత ప్రభు బల్లారాధన తీసుకుంటే పరిశుద్ధులం అవుతాం. ఇవి అపోహలు. ఇవేంటవి? అపోహలు. పరిశుద్ధులు అవ్వడం లేదా వ్యాధులు పోవడం లేకపోతే అప్పులు తీరడం, ఇటువంటివేవి కూడాను లార్డ్ సప్పర్లు అంటే ప్రభు బల్లారాధనలో మనం పాలిభాగస్తులు అవ్వడం ద్వారా ఇవేవి మనకు జరగవు. ఇది ఒక ఆరాధన. ప్రభు బల్లారాధన ఇది అదొక ప్రభు బల్ల తీసుకోవడం అనేటువంటిది యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలిభాగస్తులం అవ్వడం. యేసుక్రీస్తు యొక్క రక్త మాంసములలో పాలిభాగస్తులం అవ్వడం. ఇట్ ఈస్ ద వర్షిప్, ఆరాధన అది. కాబట్టి ఆరాధన గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. కాసేపు అపోహలన్నిటినీ కూడా పక్కన పెట్టాలి. సో వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us, దేవుడు మనకి ఈ ఆరాధన గురించి మనకి ఏం చెప్పాడు, దీనికి ఎందుకంత ప్రత్యేకతనిచ్చాడు దేవుడు. ఇది నెలకొక్కసారి తీసుకోవాలని రూల్ ఏమీ కాదు. దేవుడు అటువంటి నిబద్ధతను లేదా నిబంధనను దేవుడేమీ పెట్టలేదు. మీరు ఎప్పుడు కూడుకున్నా సరే, కూడుకున్నప్పుడల్లా కూడాను ఈ ఆరాధన మనం చేయొచ్చు. నెలలో ఒక్కసారి చెయ్యాలి అని దానికి ఒక మనం చేసే ఆరాధనను పోయింది, దానికి గాడ్లీ నేచర్ ఇచ్చేసాం. దానికి దైవత్వాన్ని ఆపాదించేసాం మనం. అలా ఉండడానికి వీలు లేదు మిత్రులారా. ఈ కార్యక్రమానికి దైవత్వాన్ని మనం ఆపాదించడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని, మన పాపముల యొక్క ప్రక్షాళన కొరకు ఆయన చేసినటువంటి గొప్ప బలియాగాన్ని గుర్తు చేసుకొని మనం చేస్తున్నటువంటిదే ఈ ఆరాధన. ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తులము కావడం. చూద్దాము అసలు వాక్యము ఈ ఆరాధన గురించి ఏం చెబుతుంది. దేవుని వాక్యం దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు. 17వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుదాం. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. ఏంటిది? ఆజ్ఞ ఇచ్చుచు మిమ్ములను మెచ్చుకొనను. ప్రభు బల్లారాధన అనేటువంటిది దేవుని ఆజ్ఞ. ఏంటండి అది? దేవుని ఆజ్ఞ. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ జరిగేటువంటి అంశాలు ఏంటో మనం కొంచెం తెలుసుకుని వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఈ ఆజ్ఞ విషయంలో జరుగుతున్న భంగపాటు అక్కడ చెప్పాడు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. ఏం జరిగిందంటే ఇక్కడ కూడుకుంటున్నారు, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను సంఘం పాటించాలి. సంఘం ఏం చేయాలి? పాటించాలి. పాటించకపోగా ఆజ్ఞకు భంగం అనేటువంటిది కలుగుతుంది. వాస్తవానికి ఆజ్ఞను పాటిస్తే ఆశీర్వాదం కలిగిద్ది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కీడుకు జరుగుతుంది అని చెప్పాడు. ఏం జరుగుతుందంట? కీడుకు చెప్తాడు అక్కడ. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు ఏముందంట? మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. మీలో అక్కడ సంఘములో జరుగుతున్నటువంటి సమస్యను వివరిస్తున్నాడు. వీళ్ళందరూ కూడుకోవడం అనేటువంటిది మేలు జరగడంలో, వీళ్ళు కూడుకుంటే ఏం జరుగుతుంది? వీళ్ళు కూడుకోవడం వల్ల కీడు జరుగుతుంది. కీడు ఎందుకు జరుగుతుందంటే, వీళ్ళ లోపల ఏముందంటే కక్షలు ఉన్నాయి. అంటే వస్తున్నారు, కూర్చుంటున్నారు, కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి గిట్టట్లా. మనకులాగేననుకుంటా, అవునే కదా? వస్తున్నారు, కూర్చుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, కానీ ఒకరంటే ఒకరికి పడట్లేదు, గిట్టట్లేదు. ఇలా ఉండగా, పరిస్థితి ఇలా ఉండగా కూడుకొని ప్రభు బల్లారాధన తీసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకనంటే, ఎలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనం చేయుచున్నారు. ఎందుకంటే ఒకడికంటే ఒకడు ముందు ఏం చేస్తున్నాడు? మరి ఆడు వస్తున్నాడు కానీ ముందు నాకు పెట్టేయి, ఆడితో పాటు నేను ఉండలేను, ఆడితో పాటు నేను తినలేను. ఎందుకంటే స్వార్థం అనేటువంటిది వచ్చేసింది. ఏమొచ్చిందండి? స్వార్థం. సంఘంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు బల్లారాధన తీసుకోవడము, చెయ్యడము అనేటువంటిది అసలు అది వద్దు అంటాడు. అసలు అది వద్దు అన్నాడు. ఎందుకంటే ఒకరికంటే ఒకడు తమ్మట్టుకు తాము భోజనం, ఇందువల్ల ఒకడు ఆకలి గుణను మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? ఏంటంటే అది, పేదలను మీరు సిగ్గుపరచుదురా. ఈ వచనాలన్నీ కూడా మనం 17 నుంచి 22 వచనాలు, ఈ వచనాలను కనుక మనం గమనిస్తే సంఘానికి ఒక క్రమం లేదు. అది అర్థమవుతుంది మనకి. ఏం లేదు? క్రమం లేదు. ఇంకోటి ఏమవుతుంది? క్రమశిక్షణ లేదు. ఇంకేం లేదు? క్రమశిక్షణ లేదు. ముందు వచ్చినోడు ముందు తినేస్తున్నాడు, వెనకాల వచ్చినోడు వెనక తినేస్తున్నాడు. నేను వచ్చిన ఫస్ట్ లో స్టార్టింగ్ లో అలాగే అన్నారు. ఆవిడ ఆంటీ ఇంటికి తీసుకెళ్ళవచ్చు కదా బల్లారాధన అన్నారు. రొట్టె ద్రాక్ష రసాన్ని అను కదా. మీరు ఇవ్వకపోతే చెప్పండి, మేము ఇస్తాం తీసుకెళ్ళన్నారు ఇంకొకళ్ళు. ఒక క్రమశిక్షణ లేకపోవడం. ఏం లేదండి? దేవుని ఆజ్ఞను పాటించే విధానములో క్రమశిక్షణ లేకపోవడం. దేవుడు ఏం చెప్పాడో అది చేస్తే చాలు. దేవుడు ఏం చెప్పాడో
అది చేయగలిగితే చాలు. మనం దానికి మానవ అభిప్రాయాలను జోడించకూడదు. ప్రభు బల్లారాధన అనేటువంటిది నీ అభిప్రాయ ప్రకారము, నా అభిప్రాయ ప్రకారము, లేకపోతే ఇంకొందరి అభిప్రాయ ప్రకారము చేసేటువంటి క్రియ కాదు. చేసేటువంటి క్రియ కాదు. ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. అది దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ అది? దేవుని ఆజ్ఞ. కాబట్టి దీన్ని చెయ్యడం సంఘం ఏమి తెలియజేస్తుంది? దేవుని ఆజ్ఞను అనుసరించటం అవుతుంది. అది దాన్ని ఎందుకు చేయాలి? మనం దేవుని ఆజ్ఞను అనుసరించడానికి దాన్ని మనం చేయాలి. మనుషుల అభిప్రాయాలను కాదు, మనుషుల ఉద్దేశాలు నెరవేర్చడానికి కాదు. కొంతమంది ఈ ప్రభు బల్లారాధన ఇచ్చేటప్పుడు కొంతమంది ఇలా అంటారు, ఈ రొట్టెను ఎవరైతే తీసుకుంటారో, ఈ ద్రాక్షరసాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు ఆ ప్లేట్లో కానుక పెట్టాలి అంటారు. ఏమంచాలంట? ప్లేట్లో కానుక పెట్టాలి. ఇస్ ఇట్ గివెన్ బై ద గాడ్? దేవుడు అది చెప్పాడా మనకి? నో. గాడ్ నెవర్ థాట్ సచ్ థింగ్స్. అది నువ్వు బ్రెడ్ కాదు కొట్టు దగ్గర కొనుక్కున్నట్టుగా కొనుక్కొని తినటానికి, త్రాగటానికి. అది వాక్య విరుద్ధమైనటువంటి క్రియ. అది దేవుని ఆజ్ఞను భంగపరచటం అవుతుంది. అది ఏమవుతుంది? అది దేవుని ఆజ్ఞను భంగపరచటం. అలా చేయకూడదు. దీన్ని ఏమంటామంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సన్నివేశాన్ని గనక మనం చూస్తే ఒక క్రమశిక్షణ లేని సంఘంగా కనబడుతూ ఉంది. క్రమశిక్షణ ఎలా వస్తాయి? వీళ్ళల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వీళ్ళల్లో కక్షలు ఉన్నాయి, ఒకడంటే ఒకటి గిట్టట్లా, స్వార్థం ఉంది. ఎవడి స్వార్థాన్ని వాడు చూసుకుంటున్నాడు. అటువంటి అప్పుడు క్రమం ఎలా వస్తుంది? క్రమశిక్షణ ఎలా వస్తుంది? కాబట్టి క్రమం కావాలి, క్రమశిక్షణ కావాలి. ఏం కావాలి? క్రమం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. దేవుని ఆజ్ఞను మనం చెయ్యాలి, అంతవరకే. అందుకనే 34వ వచనంలో ఏం చెప్పాడు అంటే, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండా ఉండునట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను ఏం చేస్తానన్నాడు? క్రమపరుతును. అంటే ఒక క్రమాన్ని మీకు నేను ఏర్పాటు చేస్తా. అంటే ఒక సిస్టమ్ని, ఒక విధానాన్ని, దాన్ని ఎలా ఆచరించాలి, దాన్ని ఎలా చెయ్యాలి, సంఘము ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని నేను మీకు మరలా రెగ్యులేషన్ చేస్తా, దాన్ని నేను క్రమపరుస్తాను అని చెప్పేసి అపోజినటువంటి పౌలు సంఘానికి చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రభు బల్లారాధన అనేటువంటిది ఇది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను మనం అనుసరించాలి. ఒకరినొకరు భంగపరుచుకోకూడదు. ఈ ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఆజ్ఞను నువ్వు చేయాలి, నేను కూడా చేయాలి. అవునా కదా? నువ్వు చేసేటప్పుడు నేను నిన్ను ఆటంకపరచకూడదు, నేను చేసేటప్పుడు నువ్వు నన్ను ఆటంకపరచకూడదు. ఎవరికి వారు దేవుని ఆజ్ఞను అనుసరించాలి. దేవుని ఆజ్ఞను అనుసరించాలి. దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని క్రమశిక్షణతో పాఠం చేయాలి. క్రమశిక్షణతో దానిని అనుసరించాలి. పాటించాల్సినటువంటి అవసరత మనకుంది మిత్రులారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆజ్ఞను అనుసరించాలి, కానీ ఆజ్ఞను భంగపరచకూడదు. ఏం చేయాలండి? ఆజ్ఞను ఏం చేయాలి? అనుసరించాలి, పాటించాలి, చెయ్యాలి. అంతే తప్ప ఆజ్ఞను ఏం చేయకూడదు? భంగపరచకూడదు. అందుకనే మొదటి మాటలోనే చెప్పాడు, నేను మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు అన్నాడు. ఏమిటన్నాడు? ఈ ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోని అన్నాడు. మెచ్చుకుంటాను అలా.
ఈ ఆజ్ఞను ఇచ్చుచు మీకు మిమ్మల్ని మెచ్చుకొని అన్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞను మెచ్చుకోకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి అవగాహన లేక, క్రమశిక్షణ లేక, క్రమము లేక, వాళ్ళ ఇష్టానుసారముగా స్వార్థపూరితంగా మానవ ఆలోచనలను ప్రభు బల్లారాధనకు ఆపాదించడం, ప్రభు బల్లారాధనకు ఆపాదించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. దేవుని మాటలకు మనుషుల మాటల్ని మనం ఆపాదించలేము, అవునా కదా? దేవుడు ఏం చెప్పాడో అది చేయడం వరకే మన డ్యూటీ. మనం మానవ కల్పితాలు చేసుకున్నాం అనుకోండి, మనం కల్పించుకొని మనం చేసుకున్నాం అనుకోండి, అది వాక్య విరుద్ధము అవుతుంది. మిత్రులారా, నేను ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథంలోంచి మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని ఆజ్ఞను ఇతగాడు ఏం చేశాడో చూస్తే మనకు అర్థమవుద్ది, మనం చేసే తప్పు మనకేంటనేది మనకు తెలుస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. ఇంకను యెహోవాను శాంతపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేనే ఏం చేసి సాహసించి దహన బలి అర్పించి తిననేను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను, దేన్ని వింటున్నారు ఈ మాటలో? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. వినపడిందా ఈ మాట మీకు? లిప్సీని ఎదరకు రమ్మను, ఎడకను. మొత్తం అల్లకొల్లాలని చేస్తుంది పిల్ల. రైట్. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం చూడండి. సమూయేలు, సౌలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు. సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు. ఈ రాజుకు దేవుడిచ్చిన ఆజ్ఞను భంగపరుస్తూ ఉన్నాడు. ఆజ్ఞను ఏం చేస్తున్నాడండి? భంగపరుస్తున్నాడు. ఇతగాడు ఏం చేశాడు అనంటే, సమూయేలు చెప్పాడు, నేను గిల్గాలునకు వస్తాను, నేను వచ్చిన తర్వాత దహన బలి ఇస్తాను, దహన బలి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఫిలిస్తీయులతో యుద్ధానికి వెళ్ళిది గాని నేను వచ్చేంత వరకు నువ్వు అక్కడ వేచి ఉండమని చెప్పేసి సౌలుతో చెప్పి పంపించాడు గిల్గాలునకు సమూయేలు. సౌలు గిల్గాలునకు వచ్చి సమూయేలు కోసం వెయిటింగ్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. రావడం ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఏం చేశాడు? రావడం ఆలస్యం అయ్యేసరికి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిననేను. ఏం చేశాడంట? గొప్ప పని చేశాడు. ఏం చేశాడంట? నా అంతట నేనే సాహసించి దహన బలిని దేవునికి నేను, దిస్ ఈజ్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద సాల్. సౌలు యొక్క డ్యూటీ, సౌలుకు ఇవ్వబడిన ఆజ్ఞ అది కాదు. సౌలుకి ఇవ్వబడిన ఆజ్ఞ అది కాదు. అందుకు సమూయేలు, ఎందుకు? సౌలు చేసిన పనికి సమూయేలు సమాధానం చెబుతూ, యెహోవా నీకిచ్చినటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏం చేశాడంట? అవివేకపు పని. ఆజ్ఞను గైకొనాలి.
ఆజ్ఞను గైకొనటం అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాడు, కెప్ట్ నాట్ కెప్ట్ కమాండ్ అన్నాడు. అంటే ఆజ్ఞను అనుసరించలేదు. గైకొనడం అంటే అనుసరించాలి. గైకొనలేదు అంటే అనుసరించలేదు, అంటే జీవితంలో ఆజ్ఞను పాటించలేదు. మీలో చాలా మంది ఉన్నారు దేవుని ఆజ్ఞను పాటించని వాళ్ళు. ఖాళీ ఉంటే వచ్చి ప్రభు బలారాధన తీసుకుంటారు. మీరు చూడండి ఎంత అపవిత్రం చేస్తున్నారు దేవుని ప్రభు బలారాధన, ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. దేవుని యొక్క తలంపు ఏంటి అక్కడ? ఆజ్ఞ వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆ ఆజ్ఞకు వెనుక ఒక ఉద్దేశం ఉంది దేవునికి, అవునా కదా? ఏంటి దేవుని ఆలోచన ఏంటి? సౌలు యొక్క సింహాసనాన్ని ఇశ్రాయేలులో స్థిరపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే కదా చెప్పింది, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. తలంచడం అంటే ఆలోచించాడు. సౌలుకు ఒక ఆజ్ఞ ఇచ్చే ముందు సౌలు గురించి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని సౌలు ఏం చేశాడు? గైకొనక పాడు చేశాడు. గైకొనక పాడు చేశాడు. ప్రభు బల్లారాధన ఊరికే నామకార్థంగా పాటిస్తే ఆశీర్వాదం రాదు. దేవుని ఆజ్ఞను అనుసరిస్తే ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుడు ఆదేశించిన ప్రకారము మనము అనుసరించుట ద్వారా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, కింది వచనంలో చెప్పాడు 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడు. ఇప్పుడేమైంది? తలంపు సౌలు మీద ఉన్నటువంటి ఉద్దేశము మరొకరి మీదకి వెళ్ళింది. ఏమైంది? సౌలు మీద, సౌలు గురించి చేసినటువంటి దేవుని ఆలోచన తప్పించబడి మరొక వ్యక్తి మీదకి అది వెళ్ళింది. అంటాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. నిన్ను తీసేస్తున్నాడు, వేరొకరిని పెడుతున్నాడు. నిన్ను తీసేస్తున్నాడు, వేరొకరిని నియమించుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆజ్ఞను గైకొనకపోవడం. ఆజ్ఞను ఏం చేయకపోవడం? గైకొనకపోవడం. గైకొనుట అనే పదంలో 2 అర్థాలు మిళితమై ఉన్నాయి. ఒకటి తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని పాటించడం. అదే గైకొనడం అంటే. గైకొనుట అనే పదంలో ఉన్న 2 మిళితమైన అర్థాలు తెలుసుకోవడం, తెలుసుకొని దానిని పాటించడం. ఇప్పుడు దేవుని ఆజ్ఞను ఇతగాడు ఏం చేశాడంటే గైకొనలేదు. గైకొనక ఎలాంటి పని చేశాడంట? అవివేకము అంటే వివేచన లేకోకుండా పనిచేశాడు, వివేచన లేకుండా ప్రవర్తించాడు. ప్రభు బల్లారాధన విషయంలో కూడా దేవుడు మనకు అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మిత్రులారా, చదవండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి ఒక్కసారి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరము అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. అంటే వివేచన లేకోకుండా దేవుని ఆజ్ఞను పాటిస్తే ఏం కలుగుతుందంట? శిక్ష కలుగుతుంది. వివేచన లేకోకుండా, అవగాహన లేకోకుండా, విచక్షణ లేకుండా, వివేకము లేకోకుండా సౌలు చేసిన పనికి అతనికి వచ్చిన శిక్ష ఏంటి అని అంటే మిత్రులరా, రాజ్యము అతని దగ్గర నుంచి తొలగించబడింది. దేవుని ఆశీర్వాదం అతని మీద నుంచి తొలగించబడింది.
దేవుని ఆశీర్వాదం అతని మీద నుంచి తీసివేయబడి మరొకనికి అది అప్పగించబడింది. నువ్వు దేవుని మీద అలిగి మారం చేస్తూ నేను అలిగాను, నేను మారం చేస్తున్నాను అని అంటే కుదరదు అక్కడ. అనంటే కుదరదు అక్కడ. అది నీ ఇష్ట ప్రకారము, నీ ఉద్దేశ ప్రకారము, నీ చిత్త ప్రకారం చేయాల్సినటువంటిది కాదు. నువ్వు అనుకున్నట్టుగా చేయాల్సినటువంటిది కాదు. నీ ఆలోచన ఎవరికి కావాలి? నీ ఒపీనియన్ ఎవరికి కావాలి? నువ్వు దేవుని ఆజ్ఞను పాటించాలి, గైకొనాలి. గైకొనకపోతే శిక్ష. గైకొనకపోతే ఏంటంటే అది శిక్ష. అదే చెప్పాడు, వివేకము లేకుండా తిని త్రాగువాడు ఏం చేస్తాడంట? తనకు శిక్షా విధిని తెచ్చుకుంటాడంట. హల్లెలూయా. గమనించండి మిత్రులారా. కాబట్టి తనకు శిక్షా విధిని తెచ్చుకుంటున్నాడు, శిక్షా విధి కలుగుడ్డగా తిని త్రాగుచున్నాడు అని చెప్పాడు. అక్కడ చెప్పాడు, అక్కడ శిక్ష గురించి చెప్పాడు 28వ వచనంలో. 30వ వచనం, ఇందువల్ల మీలో అనేకులు బలహీనులైపోయారు. మీకు తెలుసా మీరెందుకు విశ్వాసంలో బలహీనులు, ప్రార్థనలో బలహీనులు, అండ్ ఆరోగ్యపరంగా బలహీనులు? ఎందుకు బలహీనులు? తెలుసుకోగా, ఆజ్ఞను గైకొనక. ఆజ్ఞను గైకొనక. ఎందుకు మీ ఆత్మలు అలాగా ఎప్పటికప్పుడు నిట్టూర్పులు పెట్టడం, ఎప్పటికప్పుడు ఒక ఉజ్జీవం లేకపోవడం, సరైన విశ్వాసం లేకపోవడం, సరైన ప్రార్థనా జీవితం అనేది రాకపోవడానికి కారణం ఏంటి? We are not keeping the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించడం లేదు. దేవుని ఆజ్ఞను మనము పాటించడం లేదు మిత్రులారా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాట్ వీఆర్ డూయింగ్. అవివేకపు పని. ఈ అవివేకపు పని చేయడం ద్వారా ఏమవుతుందంట? బలహీనులు శిక్షా విధి కలుగుటకే ఇలాంటి పని చేస్తున్నారు. దేవుడు నీకు ఆజ్ఞాపించినది ఏదో అది చెయ్యి. ఆశీర్వాదం వస్తుందనో, లేకపోతే రోగాలు పోతాయనో, పరిశుద్ధులం అవుతామనో అందుకు కాదు దేవుడు నీకు ప్రభు బల్లారాధన ఇచ్చింది. అందుకు కాదు దేవుడు నిన్ను ప్రభు బల్లారాధనలో పార్టిసిపేట్ చెయ్యమంది. కాబట్టి అలుగుళ్ళు గిలుగుళ్ళు మానండి దేవుని మీద. ఇల్లు అలకండి, అలికే కార్యక్రమం పోయిందిగా, అవునా కదా? అలికేదేదో ఇల్లు అలకండి. మిత్రులారా, దేవుని ఆజ్ఞను అనుసరించకపోతే దేవుని ఆజ్ఞను భంగపరిచిన వాడవవుతావు. దేవుని ఉద్దేశాన్ని, దేవుని నిబంధనను ఆటంకపరిచిన వాడవవుతావు. నీ మీదున్న దేవుని ప్రణాళికను తొలగించిన వాడివవుతావు. సౌలు విషయంలో దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. కానీ వీడు చేసిన పని ఏంటి? వాడు చేసిన పని వల్ల దేవుని ప్రణాళిక ఆడి మీద నుంచి తొలగిపోయింది. సౌలు మీద నుంచి తొలగిపోయింది. మీరు అలా ఉండకూడదు మిత్రులేరా, మనం అలాగా ఉండకూడదు. అందుకే చెప్పాడు, ప్రభువు వలన దీనిని పొందితిని అన్నాడు. ఎవరి వల్ల పొందాడండి? ఈ ఆజ్ఞ ఎవరి వల్ల పొందాడు? దేవుడిచ్చినటువంటిది. దేవుని వలన దీన్ని పొందాను అని చెప్పాడు. ఆ కింది వచనంలో ఏమంటాడు అంటే మిత్రులారా, 24వ వచనంలో ఆ మాట చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడి అని చెప్పానంట. ఏమన్నాడు ఆయన? చెయ్యమన్నాడు దీన్ని. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ దేవుని వలన పొందుకున్న, ఈ దేవుని వలన పొందుకున్న ఆజ్ఞను మనం ఏం చేయాలంట? చెయ్యాలి, అనుసరించాలి. కానీ సౌలు వలె దాన్ని, దేవుని ఉద్దేశాన్ని తిరస్కరించకూడదు, భంగపరచకూడదు, దేవుని ప్రణాళికను త్రోసివేయకూడదు. ఆయన ఏం చెప్పాడో అది నీ జీవితంలో అనుకరించు. దట్స్ ఇట్. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట మీకు పరిచయం చేస్తా. 15వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను గనుక
అతనిని రాజుగా నియమించినందుకు, అది ఇతన్ని రాజుగా ఎన్నుకున్నందుకు దేవునికి ఏం కలిగిందంట? పశ్చాత్తాపం కలిగింది. ఎందుకని ఇతగాడు దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. మనలో చాలా మంది దేవునికి పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తున్నాం. ఇతన్ని ఎందుకు నేను ఎంపిక చేస్తానా అని ఫీలింగ్ దేవునికి తెప్పిస్తానమ్మా. ఏమండి, ఆలోచన చేయండి. దేవుడు ఎక్కడో గాడిదల కోసం వెతుక్కుంటున్నటువంటి సౌలుని, బెన్యామీను గోత్రము తృణీకరించబడినటువంటి ఒక గోత్రంలో పుట్టినటువంటి, అల్పమైనటువంటి గోత్రంలో పుట్టినటువంటి ఒక బలహీనుడిని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమిస్తే ఇతను ఎందుకు పెట్టానా అని అనిపించేంత ఫీలింగ్. ఈరోజు నీ విషయంలో దేవునికి అటువంటి పశ్చాత్తాపం కలుగుతుందేమో. ఎవరు మనం? ఎన్నిక కలిగినటువంటి ప్రజలు మనం ఏమైనా కాదే, అన్యజనులం, పాపులం, ఏ మాత్రం కూడా ఎన్నికకు తగినటువంటి వారం. ఆయన జనులం కాదు మనం. అటువంటిది దేవుడు నిన్ను ఎన్నుకొని అనాది కాల ప్రణాళికలు నిన్ను నిర్ణయం తీసుకొని నీ గురించి, నీ మీద ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి, ఉన్నతమైన ఆలోచనలు కలిగి నిన్ను ఎంపిక చేసుకుంటే నువ్వేమో దేవుని ఆజ్ఞను భంగపరుస్తావా? దేవుని ప్రణాళికను తిరస్కరిస్తావా? దేవుని ఆలోచనలను భంగపరుస్తావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని ఆజ్ఞను అనుసరించడానికి బద్ధకమా? ఆలోచించండి ప్రియమిత్రులారా. ప్రభు అంటున్నాడు, ఐ రియల్లీ రిగ్రెట్ ఆఫ్ ఇట్. వీడిని ఎందుకు నేను పెట్టుకున్నాను, రాజుగా నియమించానని దేవుడు బాధపడినటువంటి సందర్భం అది మిత్రులారా. అంటాడు కదా, చక్కగా అంటున్నాడు ఆ మాట. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా కూడాను యెహోవాకు మొర్రపెట్టుచుండెను. యెహోవాకు మొర్రపెట్టుచుండెను. సమూయేలు సౌలు గురించి మొర్రపెడుతున్నాడు. ఇంకా వచ్చిన చదువుదాం. ఇంకా 21 నుంచి చదువుదాం. 21 నుంచి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు దేంట్లో నుంచి అంట? శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిత్రని సమూయేలుతో చెప్పాను. ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ సౌలు చేయాల్సిన పని ఏంటనంటే 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఒకానొక దినమున్న సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనులకు మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను. యెహోవా మాట వినమంటున్నాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేళ్లకు అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చితిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషుల్లేమి, స్త్రీలనేమి, బాలుర్నేమి, పసిపిల్లలేమి, ఎద్దులేమి, గొర్రెలేమి, ఒంటిలేమి, గార్ధం అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. మరి ఇతగాడు ఏం చేశాడు? అమాలేకీయుల్లో ఉన్న ఎద్దులు, గొర్రెలు అవి శపించబడినవి, అవి వద్దురా బాబు అంటే శపితములైన వాటిని మరలా ఎవరు తీసుకొచ్చాడంట? యెహోవాకు గిల్గాలులో బలి అర్పించడానికి తీసుకుని వచ్చాడంట మనగాడు. దేంట్లో నుంచి అండి? శపితములైన వాటిలో నుంచి. అట్లా నాకు అర్థం కాగడుగుతాను, శపితములైన వాటిలో మంచి కూడా ఉంటాయా? ఇది ఎక్కడ విడ్డూరం? ఆజ్ఞను గైకొనక దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. అందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అందుకు దేవుడు పశ్చాత్తాపడి 22వ వచనం చెప్తాడు సమూయేలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా. మనలో చాలా మంది చేసే పాపం ఇదే. 100 రూపాయలు అయితే దేవుని పడద్దా, ముందు మేలు చేయమను. వ్యర్థమైన మొక్కుబడులు చేసుకుంటా ఉంటారు. దేవుని మాట వినుకోకుండా నువ్వు చేసే మొక్కుబడుల వల్ల ప్రయోజనం ఏంటి?
ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే, దేవుడు నీ మనవిని ఆలకించాలంటే మ్రొక్కుబళ్ళు కారకాలు కాదు. మ్రొక్కుబళ్ళు కారకాలు కాదు. వాట్ ఎవర్ యు గివ్, ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడు వాటిని బట్టి సంతోషపడ్డు. నువ్వు ఇచ్చేదానికోసం దేవుడు చూడ్డు, నువ్వు చేసేదానికోసం. అంటే ఆయన ఆజ్ఞ, ఆయనకు నువ్వు ఎంతవరకు విధేయత కలిగి ఉన్నావన్నదే ప్రామాణికంగా ఉంటది తప్ప వాట్ యు గివ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు ఏమి ఇచ్చావన్నదే అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదు. ఆయన దేని విషయంలో సంతోషపడతాడంట? గైకొనుట వలన ఒకడు దేవుని మాటను గైకొనుట వలన సంతోషపడతాడు, ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించు, బలులు అర్పించుట కంటే మాట ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినడం శ్రేష్టం. ఆజ్ఞను గైకొనకపోవడం రెండు భయంకరమైన పాపాలతో పోల్చాడు. ఏంటండి అది? ఆజ్ఞను గైకొనకపోవడం. గైకొనడం అంటే అర్థం ఏంటి చెప్పాను నేను? తెలుసుకొని అనుసరించడం. తెలుసుకొని అనుసరించడం, దాన్ని ప్రకారం చేయడం. ఈ ఆజ్ఞను గైకొనకపోవడం అనేటువంటిది మొదట అవివేకం చేశాడు, ఇప్పుడేం చేశాడు చూడండి, తిరస్కరించాడు. ఏం చేశాడు? తిరస్కరించాడు. ఈ ఆజ్ఞను గైకొనకపోవడం అనేది ఎంత పాపము అనంటే కింది చెప్పాడు, తిరుగుబాటు చేయుటయు సోద చెప్పుటయను పాపంతో సమానం. మొదటిది ఏంటిది? తిరుగుబాటు చేయుటయు సోద చెప్పుటయను పాపముతో సమానం. సోదలో నిజం ఉంటుందా? చెప్పాలి, సోదలో నిజం ఉంటుందా? మనం అంటాం కదా, సోదిగాడు వచ్చాడు రా అంటాం. చిత్రం ఏంటంటే ఆ సోదిగాళ్ళు ఇంటికి పిలిచి మా అమ్మ ఎందుకు చచ్చిపోయిందని చెప్పని అడుగుతాం. అది చెప్పేది సోదని తెలుసు మనకి, కానీ సోది వింటాం మనం. ఏమంటాం? సోది వింటాం. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఎంత భయంకరమైన పాపము అంటే తిరుగుబాటు చేయడం. దేవుని ఆజ్ఞను గైకొనకపోవడం అనేది ఏంటది? తిరుగుబాటు చేయడం. సోద చెప్పుటయను పాపంతో సమానం. అంటే ఏంటి? నువ్వు చెప్పే మాటల్లో ఏం లేదు, సత్యము లేదు. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పాడే సౌలు సమూయేలుతో, నేను యెహోవా ఆజ్ఞను పాటించను అంటాడు. చదవండి ఒకసారి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, 20వ వచనం, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. ఇవన్నీ ఏం మాటలు? సోది కదా ఇది? అంటే నిజముందా దాంట్లో? లేదుగా. దేవుడు ఏం చేయమన్నాడు? ఎవరిని కనికరించొద్దు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గం నాకు జ్ఞాపకం ఉంది, వాళ్ళు చేసిన పాపం నాకు గుర్తుంది. ఎవరిని కనికరించొద్దు, అందరిని నిర్మూలం చేయి. కానీ ఈయనేం చేశాడంట? అగగును మట్టికి తీసుకొచ్చాడంట, శబితములైన దాంట్లో మంచి ఎద్దుల మట్టికి. మరి ఇదేంటి? దేవుని ఆజ్ఞను తిరస్కరించడం కాదా? దేవుని ఆజ్ఞను తిరస్కరించడం కాదా? ఏమైనా దేవుని సంఘం ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు బల్ల దేవుని వలన మనం పొందుకున్నటువంటిది, ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అది దేవుని ఆజ్ఞ. దాన్ని మనం చెయ్యాలి, దాన్ని మనం అనుసరించాలి. దేవుని ఆజ్ఞను భంగపరచకూడదు, దేవుని ఆజ్ఞకు తిరుగుబాటు చేయకూడదు, దేవుని ఆజ్ఞకు సోది చెప్పకూడదు. చెప్తాంగా మన సాకులు మనకు చాలా తేలికయ్యి, ఈజీగా వస్తాయి నోట్లో. ముందే ప్రిపేర్ అయ్యి మనసులో ఉంచుకుంటాం వాటిని. పాస్టర్ గారు వస్తున్నారు, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారేమోనని అడ్వాన్స్డ్గా చెప్పేసేస్తాం అబద్ధాలని. ఇంకో పాపంతో పోల్చాడు దాన్ని. చదవండి, అదేంటది? మూర్ఖతను అగ్గుపరుచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయను పాపంతో సమానం.
మూర్ఖత్వాన్ని అగుపరచటము, ఇంకోటి ఏంటది, మాయా విగ్రహములను గృహదేవతను పూజించుటతో సమానం. అంటే నీకు తెలియకుండానే నీలో నువ్వు ఒక విగ్రహారాధన చేస్తున్నావు. నీకు తెలియకుండానే నీలో నువ్వు ఒక విగ్రహారాధన చేస్తున్నావు. ఒకవేళ నీ పని నీకు ఒక విగ్రహంగా ఉండిపోయింది మనసులో. విగ్రహం అంటే బొమ్మ దగ్గరికి వెళ్ళి బొమ్మకి పూలేయటం జల్లడం మాత్రమే కాదు, నీ హృదయములో ఉన్న విగ్రహాలు. నీ ధనం నీకు ఒక విగ్రహంగా ఉందేమో, నువ్వు చేసే పని నీకు ఒక విగ్రహంగా ఉండిపోయిందేమో. అందుకనే పని ఉంది, ఈరోజు ప్రార్థనకు రామంటాం. అది కాదా విగ్రహం? అవునా కాదా? అది కాదా విగ్రహం? దేవుని కంటే పనిని ఎక్కువగా ప్రేమించడం, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించటం, దేవుని కంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి కాదా విగ్రహాలు? ఈరోజు నీలో ఉన్న విగ్రహాలను తీసేయాలి మిత్రులారా. నీలో ఉన్న విగ్రహాలను తీసేయాలి. There are lot of statues in your heart. నీ హృదయంలో నిలిచిన విగ్రహాలు ఎన్నో, నీ మనసులో నిలిచిన విగ్రహాలు ఎన్నో. ఈరోజు వాటన్నిటినీ కూడా నువ్వు తొలగించుకోవాల్సినటువంటి అవసరత ఉందని ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. నీలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని దేవుని ఆరాధన చేయలేవు. పని అనే ఒక విగ్రహాన్ని పెట్టుకొని, ధనం అనే ఒక విగ్రహాన్ని పెట్టుకొని, ఇంకా రకరకాలైనటువంటి విగ్రహాలు నువ్వు పెట్టుకొని మనసులో దేవుణ్ణి నువ్వు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఆరాధన చెయ్యలేవు. అపవిత్రం చేస్తున్నావేమో దేవుని ప్రభు బల్లారాధనను. అవునా కదా మిత్రులరా? Yes, we are doing that. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపంతో సమానం, ఆజ్ఞను అనుసరించకపోవడం, మూర్ఖత్వాన్ని అగుపరచటం, మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానం. దీని ప్రభావం ఏంటి? దేవుని ఆజ్ఞను భంగపరిచి, దేవుని ఉద్దేశమును ప్రణాళికను భంగపరిచినటువంటి సౌలు పరిస్థితి ఏంటి? అక్కడ చెప్పాడు, అక్కడ యెహోవా ఆజ్ఞను నీవు తిరస్కరించితివి గనుక, నీవు విసర్జించితివి గనుక, నీవును రాజుగా ఉండుటకు ఆయన నిన్ను నీ యోగ్యత కోల్పోతున్నావు. అందుకనే చెప్పాడు ప్రభు బల్లారాధన గురించి మాట్లాడుతూ, ఎవడు అయోగ్యంగా దీంట్లో చేయబెట్టకూడదు అని. అందుకని చెప్పింది. ఒకసారి చూడండి దేవుని లేఖనం 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమవుతాడు? అపరాధ అవుతాడు. అపరాధ అవడం అంటే ఏంటి? నేరస్తుడవుతాడు. ఏమవుతాడండి? నేరస్తుడవుతాడు. ఎప్పుడు నేరస్తుడవుతాడు? యోగ్యత, అర్హత కోల్పోయినప్పుడు నేరస్తుడవుతాడు. అర్హత కోల్పోయిన తర్వాత నువ్వు ప్రభు బల్లారాధనలో చేయబెట్టావు అనుకోండి, అప్పుడేమవుతావు? నేరస్తుడు అవుతావు. సో వీ మస్ట్ నీడ్ ద క్వాలిఫికేషన్. ఇకనైనా ప్రభు మనతో ఏమంటాడంటే, కనీసం ఇప్పటికైనా పాపాన్ని ఒప్పుకోండి, అది నేర్చుకోండి. హృదయపూర్వకంగా గ్రహింపుతో పాపాలు ఒప్పుకోవాలి. మనం అది చెయ్యం. మనం ఎప్పుడూ కూడా మనలో ఉన్న లోపం ఏంటంటే, మన తప్పిదములను, మన పాపములను రైట్ అని మనల్ని మనమే జడ్జిమెంట్ చేసుకుంటా ఉంటాం. ఇది ఎప్పటికీ ముమ్మాటికి అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు మిత్రులారా. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇది దేవుని ఆజ్ఞ, ఇది ప్రభు వలన మనం పొందుకున్నాం. కాబట్టి దీన్ని మనం చెయ్యాలి.
దీన్ని మనం ఏం చేయాలండి? చెయ్యాలి. దీన్ని మనం పాటించాలి. అనుసరించాలి. మనం దేవుని ఆజ్ఞను మనం భంగపరచకూడదు. మన మీద దేవునికి ఉన్న ప్రణాళికను మనం పాడు చేసుకోకూడదు. అవివేకంతో పాడు చేయకూడదు. దేవుని మూర్ఖత్వాన్ని అగుపరిచి మనం దేవుని ఆజ్ఞను మనం పాడు చేసుకోకూడదు. మనలో ఎంతమంది ఈ మాటలు ఆలోచించగలుగుతున్నాం మిత్రులరా? ఒకవేళ నీ విషయంలో దేవుని ఆజ్ఞ భంగపరచబడుతుందేమో, నువ్వు మూర్ఖత్వాన్ని అనుసరిస్తున్నావేమో, అవివేకముతో ఉంటున్నావేమో, ప్రభు బల్లారాధన అంటే ఏంటో తెలుసుకోక దేవుని ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తూ మాయా విగ్రహాన్ని మనసులో పెట్టుకొని, ఏ విగ్రహం ఇది అంటే? మాయా విగ్రహం అంటే కనపడద్దా? ఇది కనబడని విగ్రహము. ఇది రెండు మాటలు చెప్పా. ఒకటి నీ పని, ఒకటి నీ డబ్బు. ఇంకా చాలా మంది చెప్పాలంటే అవన్నీ చెప్తే మీకు గుండె ఆగిపోద్దాము. వద్దులే, ఈ రెండు చాలు. మిగిలిన సమయం వచ్చినప్పుడు, మీకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ లెవెల్స్ లో చెప్పుకుందాం. ఆ లెవెల్ మీలో ఎదిగినప్పుడు అప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుందాం. రైట్, పనిని అడ్డం పెట్టుకుని ఎంతమంది మానేట్లా? అది విగ్రహం కాదా? ధనాన్ని అడ్డం పెట్టుకుని ఎంతమంది మానేట్లా? అది విగ్రహం కాదా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమ. కనుక ఈ మాటలను బట్టి నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆజ్ఞ అతిక్రమము పాపం. ఆజ్ఞ అతిక్రమం ఏంటది? పాపం. రక్షించబడిన ప్రియ సహోదరి, రక్షణ పొందిన ప్రియ సహోదరుడా, బోత్ సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములకు వెళ్ళొద్దు. పాపము వలన వచ్చు జీతము మరణం. నీవు రక్షించబడి పాపం చేస్తే నీ రిజల్ట్ ఏంటనంటే మరణమే. రక్షించబడ్డావు కానీ ఎక్కడికి వెళ్తున్నావు? మరణంలోకి వెళుతున్నావు. మరణంలోకి వెళుతున్నావు. ఎందుకని వెళ్తున్నావు? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. అందుకే ప్రభు చెప్పాడు, దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఈరోజు. ఏంటి అవకాశం అంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అన్నాడు దేవుడు. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు అని. ఏంటంటే అది అతిక్రమాల్ని దాచిపెట్టిన వాడేమవడు? వర్ధిల్లడు. ఎక్కడైనా నువ్వు వర్ధిల్లాలంటే అతిక్రమాన్ని దాచిపెట్టొద్దు. ఎక్కడైనా నువ్వు వర్ధిల్లాలి అనంటే, దేవుని ఉద్దేశాల్లో వర్ధిల్లాలి అనంటే, దేవుని ప్రణాళికల్లో నువ్వు వర్ధిల్లాలంటే, చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక సౌలు విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. రాజుగా నియమించాడు. ఎంతకాలం రాజు? స్థిరముగా. కానీ దేవుడు ఆలోచనని పాడు చేసేసాడు. ఇక రాజుగా ఉండడానికి అర్హత లేదు నీకు అన్నాడు. అప్పుడు అడుగుతాడు, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అడిగాడు. అర్హత కోల్పోయాడుగా. ఇక అడిగటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ నీకు దేవుడు ఇంకా అవకాశం ఉంచాడు. కాబట్టి నీ అతిక్రమమును, పాపమును దాచుకోవద్దు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. దేవుని లేఖనాన్ని చదువుదాం మిత్రులారా. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతాను, నాతో పాటు చెప్పండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు.
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేదని చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇది చివరిగా మనం చేయాల్సింది, ఈ మొదటి మాటలో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే మిత్రులారా, పాపం చెయ్యలేదని చెప్పొద్దు. పాపమును ఒప్పుకుంటే యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈ మాటల చేత నువ్వు హెచ్చరించబడ్డావు, ఈ మాటల చేత నువ్వు బోధించబడ్డావు. కాబట్టి ఎకనైనా సరే దేవుని ఆజ్ఞను భంగపరిచి ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను నువ్వు చెరిపుకోవద్దు. ఆజ్ఞను అనుసరించు, అవివేకంతో ప్రవర్తించొద్దు, మూర్ఖత్వాన్ని అగపరచొద్దు, విగ్రహారాధన చేసుకోవద్దు. నీలో నువ్వు విగ్రహారాధన చేసుకోవద్దు, మూర్ఖత్వాన్ని అగ్గుపరచు, తిరుగుబాటు చేయొద్దు, దేవునికి సోదె చెప్పొద్దు. ఆయన ఆజ్ఞను అనుసరించు, పాపాన్ని ఒప్పుకో, యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని